నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ఎంఏ తెలుగు చదువుకుంటున్న మీ అందరికీ స్వాగతం. ఎంఏ తెలుగు ప్రథమ సంవత్సరంలో మొదటి సెమిస్టర్లో మీకు నిర్దేశించిన సామాన్య భాషాశాస్త్ర పరిచయం అన్న కోర్సులో 3వ ఖండాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 4వ ఖండంలో మనం ధ్వని విజ్ఞానం, వర్ణ విజ్ఞానం, పదాంశ విజ్ఞానం అనే 3 పాఠాలను ఈ పాఠంతో ప్రారంభించి మనం తదుపరి 2 పాఠాల్లో చెప్పుకోబోతున్నాం. ఇది ఖండం 4లో ఉన్న మొదటి పాఠం. భాగాల వరుసలో 10వ భాగం ధ్వని విజ్ఞానం. ధ్వని అనగానే మనందరికీ చప్పున గుర్తుకు వచ్చేది ఏదైనా ధ్వని. మీరు ప్రశాంతంగా కూర్చున్నారు, ఇంట్లో చదువుకుంటూ కూర్చున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు, మౌనంగా చదువుకుంటున్నారు అని అనుకోండి. మీకు వినిపించే ధ్వని ఫ్యాన్ రెక్కలు గాలిని భేదిస్తూ తిరుగుతూ ఉన్న చప్పుడు వినిపిస్తుంది. అది ధ్వని. అలాగే పక్కన రోడ్డు మీదుగా ఏవో కొన్ని వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి హారన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి ధ్వనులన్నీ మనకి సాధారణ పరిభాషలో వాటన్నిటిని సౌండ్స్ అనే మాటతోనే పిలుస్తాం. కానీ భాషాశాస్త్రం తరగతులలో ధ్వని అనే మాట మనం భాషా ధ్వని, స్పీచ్ సౌండ్ అనే దానికి తుల్యంగా వాడతాం. కాబట్టి ధ్వని అనే మాట ఎప్పుడు వినిపించినా భాషాశాస్త్రం తరగతులు చెప్పుకుంటున్నప్పుడు దానిని మనందరము భాషా ధ్వనిగానే గుర్తించవలసి ఉంటుంది. ఈ ధ్వనులకు సంబంధించిన విజ్ఞానం ఏంటిది అనేది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. పూర్వ పాఠాలలో ధ్వని లిపి సంబంధాలు, లిపికి ఉండే పరిమితులు, ధ్వనులకు ఉండే లక్షణాలు మొదలైన వాటిని గుర్తించినప్పుడు ధ్వనులకి లిపులకి ఉండే సంబంధం చాలా కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి దానికి అనే విషయాన్ని మనం గుర్తించాం. రెండవది చాలా ప్రధానమైనది, భాష అనుకరణ ద్వారా సాధ్యమవుతుంది అని కూడా భాషా లక్షణాలని, సాంస్కృతిక ప్రసరణం అనే భాషా లక్షణాన్ని గుర్తించే చదువుకుంటున్నప్పుడు మనం దానిని కూడా గమనించాం. కాబట్టి భాష అనేది మౌఖికమైన వ్యవహారం, భాషకు చాలా ప్రాథమికమైన ప్రయోజనం, అదే చాలా ప్రధానం అనే విషయాన్ని కూడా గుర్తించాం. ఈ అంశాలన్నీ భాషలో మౌఖిక వాగ్వ్యవహారానికి ఉండే ప్రాధాన్యతని తెలియజేస్తాయి. ఇలా మౌఖిక వాగ్వ్యవహారం అనేది ధ్వనుల రూపంలోనే జరుగుతుంది. కాబట్టి ధ్వనుల ఉచ్చారణ సరిగ్గా చేయగలుగుతున్నాము అంటే మనం భాషను బాగా ఉచ్చరించగలుగుతున్నాము అని అర్థం. భాషను మనం బాగా ఉచ్చరించలేకపోతే దానిలోని భావాన్ని మనం ఎదుటివారికి సరిగ్గా ఆవిష్కరించలేము. అలా అర్థం లేని ధ్వనులను చేయడం ద్వారా శ్రోతలు గందరగోళానికి గురవుతారు. వక్త ఉచ్చారణ సరిగ్గా ఉన్నప్పుడు, సమస్థితిలో సమస్థాయిలో మాట్లాడగలుగుతున్నప్పుడు ఎదుటివారు దాని భావాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, తగిన ప్రతిస్పందన చూపగలుగుతారు. కాబట్టి భాషాధ్వనుల ఉచ్చారణలో ప్రధానంగా మనకి తెలిసిన సాంస్కృతిక పరంగా ప్రసరణంలో భాగంగా మన పూర్వీకులు చెప్పిన అంశాలకు లేదా వారు మాట్లాడడాన్ని అలవాటు చేసిన వాటికి అదనంగా మనం కొంత శిక్షణను పొందవలసి ఉంటుంది. ఇటువంటి శిక్షణను ప్రాచీన భారతదేశంలో ఇవ్వడం మనకి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇలా ధ్వనుల ఉచ్చారణకు సంబంధించిన శిక్షణ ఇవ్వడాన్నే శిక్షాశాస్త్రం అని అంటారు. అంటే ధ్వనుల ఉచ్చారణకు సంబంధించిన శిక్షణను ఇచ్చే శాస్త్రాన్ని శిక్షాశాస్త్రం అని అంటారు. దాన్నే మనం ఆంగ్లంలో ఫొనెటిక్స్ అనే పేరుతో పిలుస్తాం. మాధ్యమిక స్థాయి తరగతులలో 8, 9 తరగతులలోనో మరో సందర్భంలోనో కొన్ని ప్రాంతాలలో ఆంగ్ల భాష ఉచ్చారణకు సంబంధించిన ఫొనెటిక్స్ అనే క్లాసుల్ని నిర్వహించడాన్ని మనం చూస్తూ ఉంటాం. భారతీయ విద్యా విధానంలో ఈ ఫొనెటిక్స్ అనే విద్యా విధానం అనే పద్ధతి, అంటే ధ్వనుల ఉచ్చారణకు సంబంధించిన పద్ధతి చాలా ప్రాథమిక తరగతులలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అని తెలిస్తే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటినే శిక్షా తరగతులు అని అనేవారు. వేదాన్ని నేర్చుకోవాలన్నా, అనేకమైన విషయాలకు సంబంధించిన ఉచ్చారణ
అపభ్రంశం కాకుండా జాగ్రత్తగా వాటిని ఉచ్చరించే సందర్భంలో ఉండవలసిన విషయాల్ని గ్రహించాలన్నా, వాటిని చక్కగా గుర్తుంచుకోవాలన్నా, భాషించాలన్నా, ఎదుటి వ్యక్తులతో చక్కని సంభాషణను కొనసాగించాలన్నా ఉచ్చారణ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అని మనకి ఈ చర్చ ద్వారా అవగాహనలోకి వస్తుంది. పూర్వకాలంలో పాణిని, అపిసాలి మొదలైన వారంతా ఇలాంటి శిక్షా శాస్త్రాన్ని, అంటే ఫొనెటిక్స్కి సంబంధించిన సైన్స్ని వారు ఆ జ్ఞానాన్ని ఎప్పుడో మనకి పాణినీయ శిక్ష, అపిసాలికా శిక్ష మొదలైన శిక్షా గ్రంథాల రూపంలో మనకి అందించారు. కాబట్టి ఈ చర్చ నుంచి మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, శిక్షాశాస్త్రం అనేది ధ్వనికి విజ్ఞానానికి సంబంధించి ఆధునిక ధ్వని విజ్ఞానంగా మనం చెప్పుకునే ఫొనెటిక్స్కి సంబంధించిన మౌలికమైన భావనలు, దాని మూల సిద్ధాంతానికి సంబంధించిన విశేషమైన పరిజ్ఞానము భారతీయ ఉపఖండంలోని భాషా శాస్త్రవేత్తలకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నది అనే అంశాన్ని మనం ఈ చర్చ నుంచి గ్రహించాలి. దీనితో పాటుగా భాషా ధ్వనులలో అచ్చులు, హల్లులు అనే భేదాలు ఏ రకంగా ఏర్పడతాయి, అదేవిధంగా అచ్చుల పట్టిక, హల్లుల పట్టికల్లో అంతర్జాతీయ ధ్వనిమాలలో ఉండే ధ్వనుల వాటి లిపి సంకేతాలతో ఏ రకంగా పోల్చుకోవాలి మొదలైన వాటిని కూడా మనం ఈ పాఠం నేర్చుకోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇప్పుడు నోటి ద్వారా చేసే ధ్వనులే భాష అవుతోంది అని మనం తెలుసుకున్నాం. ఆ ధ్వనులు ఎలా ఏర్పడతాయి, ఆ ధ్వనులు ఏర్పడడానికి కావలసిన ఉచ్చారణ పద్ధతులు ఏమిటి లాంటి ప్రశ్నలు వేసుకొని వాటికి సరైన సమాధానాల్ని వెతుక్కునే క్రమంలో మనకి నోటిలో అనేక రకాల అవయవాల సహాయం కూడా అవసరమవుతుంది అని మనం తేలికగా గుర్తించగలుగుతాం. కాబట్టి ధ్వని ఉచ్చారణ అనేది కేవలం నోటితో మాట్లాడేది, నోటితో చేసే చప్పుళ్ళు, నోటి ద్వారా వెలువడే చప్పుళ్ళు లేదా అలాంటి చప్పుళ్ళ సమూహం అదంతా కలిపి కొన్ని పదాలుగా, వాక్యాలుగా ఏర్పడుతున్నది అనే సాధారణమైన సమాధానాలతో పాటుగా వాటిని మరింత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కావలసిన అవకాశం కూడా ఉన్నది. మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి. మీరు మాట్లాడుతూ గట్టిగా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. మీ ఒక వేలుని ఇలా తీసుకుని ముక్కు దగ్గర ఉంచి చూడండి. అలా ఉంచి మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు మీకు ముక్కు ద్వారా గాలిని తీసుకుంటారు. మాట్లాడుతూ ఉండే ధ్వనులు ఈ నిశ్వాస వాయువును బయటికి తీసుకొస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు, ముక్కు ద్వారా తీసుకునే గాలిని లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస వాయువు అని, విడిచిపెట్టే వాయువును నిశ్వాస వాయువు అంటారు అని మనందరికీ తెలుసు. ఈ ఉచ్ఛ్వాసాలు, నిశ్వాసాలు రెండు మనం ఏమీ మాట్లాడని సందర్భాలలో ముక్కు ద్వారానే జరుగుతాయి. కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ముక్కు గాలిని తీసుకుంటుంది, నోరు ఆ గాలిని వెలువరింపజేస్తూ ఉంటుంది, కూడా ధ్వనులని కూడా పట్టుకొస్తుంది. అంటే ఈ కీలకాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ధ్వనులు ఎలా ఉన్నాయి అనేది గమనించడానికి ఇంకొక చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్వాసవాయువు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నది అనడానికి మనం ఒక చిన్న ప్రయోగాన్ని ఇప్పుడు ఇలా ఒక వేలును అడ్డంగా ఉంచుకొని చేశాం కదా. ఇప్పుడు అలా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మీ అరచేతిని ఇలా ఉంచి వేళ్ళు మీ నోటికి దగ్గరగా రాణించి గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కొన్ని రకాల ధ్వనులు వెలువరిస్తున్నప్పుడు మీ అరచేయి వేళ్ళు కొన్ని ధ్వనులు తరంగాలు మీకు తాకడాన్ని మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు. అంటే ఈ కొన్ని ధ్వనులు గట్టిగా తాకే లక్షణాన్ని కలిగి ఉంటున్నాయి, మరికొన్ని ధ్వనులు తాకకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి, మరికొన్ని ధ్వనులు వినిపిస్తున్నాయి కానీ వాటికి సంబంధించిన గాలి తరంగాలు ఏవి మనల్ని తాకకుండానే అవి మన శ్రవణేంద్రియాలని చేరుతున్నాయి అనే విషయం కూడా మనం తేలికగా గుర్తించగలుగుతాం. వీటిని ధ్వని నమోదు పరికరాలు, ఫొనెటిక్ సాఫ్ట్వేర్ సహాయంతో కంప్యూటర్ల మీద
వీటిని ఫొనెటిక్ ల్యాబ్లో ఇంకా మనం విస్తృతంగాను చాలా సూక్ష్మంగాను నమోదు చేసి ఆ ధ్వని ఉత్పత్తిని చాలా చక్కగా మనం విశ్లేషించి వాటిని సంభావించగలుగుతాం. మనం వాటిని తెలుసుకోగలుగుతాం. వాటిని పౌనఃపున్యాల రూపంలో, వాటిని పఫ్ అనే రూపంలో చెప్తుంది భాషాశాస్త్రం. అలాంటి ఉచ్చారణకు సంబంధించిన పఫ్ రూపంలో వాటన్నిటిని తెర మీద చూడగలుగుతాం కూడా. అంతటి సాంకేతిక ఉపకరణాల సహాయం లేకపోయినప్పటికీ స్వల్పంగా ప్రతి భాషా వ్యవహర్త ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న ప్రయోగాలు రెండింటిని చేయటం ద్వారా ధ్వనుల ఉత్పత్తిలో ఏదో మనకి తెలియని సాంకేతిక పరమైన, అంతకన్నా ముందు శాస్త్రపరమైన అవగాహనకు తెచ్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అనేది మనకి ఈ చర్చ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ధ్వనుల ఉచ్చారణలో కొన్ని ధ్వనులు వెలువరిస్తున్నప్పుడు నిశ్వాస వాయువు ఎటువంటి అడ్డంకిని లేకుండా పట్టుకొస్తూ గాలి వెలువడుతూ ఉంటుంది. అంటే ఆ ధ్వనులను వెలువరించడంలో నోటి లోపల అడ్డంకి ఏది వెలువడదు. ఉదాహరణకి ఆ అనే ధ్వనిని మీరు అని చూడండి. గొంతు నుంచి నిశ్వాస వాయువు స్వేచ్ఛగా బయటకు వెలువడుతూ ఆ ధ్వనిని మోసుకొస్తుంది. అదే మీరు కా, కలప లాంటి వాటిలో ఉండే కా అనే ధ్వనిని అని చూడండి. అంగిలి దగ్గర మీ నాలుక వెనుక భాగం తగిలి నిశ్వాస వాయువుని కొద్దిసేపు ఆపి తరువాత విడిచిపెట్టడాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఇవి భాషల్లో ఇటువంటి ధ్వనుల మార్పుని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి మనకి అవకాశం ఉన్నది. కాబట్టి నోరు తెరుచుకొని ఉండటం, బాగా తెరుచుకొని ఉండటం, మూసి ఉంచడం అనే ఈ స్థితుల రెండిటి మధ్యలో సగం తెరుచుకొని ఉండడం, సగం మూసి ఉండడం అనే మరో రెండు స్థితులను కూడా మనం గుర్తించవచ్చు. ప్రాథమికంగా ఇలాంటి స్థితులలో అంటే నోరు పూర్తిగా తెరుచుకుని ఉండడం అనే స్థితిని భాషాశాస్త్రం వివృత స్థితి, ఓపెన్ అని పిలుస్తుంది. సగం తెరుచుకొని ఉండడం అనే స్థితిని అర్ధ వివృత స్థితి, హాఫ్ ఓపెన్ అనే స్థితిగా చేస్తుంది. అలాగే కాస్త మూతబడడానికి దగ్గరగా రావడం, సగం మూసి ఉంచడం అనే స్థితిని అంటే హాఫ్ ఓపెన్ కన్నా కొంచెం మూసి ఉంచే స్థితిని హాఫ్ క్లోజ్ అనే పద్ధతిలో మనకి పరిచయం చేస్తుంది. పూర్తిగా మూసి ఉంచే స్థితి క్లోజ్ అనే స్థితి. ఈ 4 స్థితులలోనూ పెదవుల వర్తులీకరణ అంటే గుండ్రంగా మారడం, మామూలు స్థితిలో ఉండడం, విప్పారి ఉండటం అనే స్థితులలోనూ నాలుక యొక్క వెనుకకి కదలడం, ముందుకి కదలడం, బాగా ముందుకు రావడం, బాగా వెనుకకు వెళ్ళడం, ఉన్న స్థితిలో ఉండడం అంటే కేంద్ర స్థితిలో ఉండడం, పైకి కదలడం, ఉన్న స్థితిలో మధ్యస్థితిలో ఉండడం, లేదా కిందికి వెళ్ళడం, నిమ్న స్థితిలో ఉండడం అనే స్థితులలో ఆ స్థితిగతులలోని కదలికల వల్ల అచ్చులలో భేదాలు ఏర్పడతాయి. మనం ఆ నుంచి ఓ దాకా చెప్పుకునే అచ్చులన్నీ అయ్యోలను మనం అచ్చులుగా చెప్పుకోం. ఎందుకు అనేది మనకి ఈ తర్వాతి విభాగాల్లో మీరు నేర్చుకుంటారు. వీటిని గురించి నేర్చుకుంటున్నప్పుడు మనకి ఈ స్థితులన్నీ మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. కాబట్టి అచ్చులని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా నోరు తెరిచి ఉంచడం దగ్గర నుంచి మూసి ఉంచడం అనే దానిలోని 4 స్థితిగతుల వల్ల, నాలుక కదలికల వల్ల, దానిలోని ముందు వెనుక మధ్య, అలాగే పైకి మరీ కిందికి మధ్యస్థితి అనే దానిలోను, పెదవుల మూసి ఉంచడం, దగ్గరగా రావడం లేదా విప్పారి ఉండడం అనే స్థితుల వల్ల అచ్చుల ఉచ్చారణలో భేదాలు ఏర్పడతాయి. ఇవన్నీ వీటికి సంబంధించిన పూర్తి వివరణ. వాటిని ఆ స్థితులలో వెలువడే అచ్చులని ఎలా పిలవాలి అనే వాటికి సంబంధించిన వివరణ మీకు ఇచ్చిన పాఠ్యభాగంలో విపులమైన వివరణగా ఇవ్వబడింది. వాటికి సంబంధించి మనం వాటిని ఇంగ్లీష్లో ఎలా పిలుస్తాము అనే వాటికి సంబంధించిన వివరణలు కూడా దానిలో ఉన్నాయి. వాటిని మీరు జాగ్రత్తగా గమనించి వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అచ్చుల పట్టికను మనం ఒక ఫొనెటిక్ సింబల్స్ రూపంలో వాటిని ఎలా రాస్తాము, అంతర్జాతీయ ధ్వనిమాలలోని గుర్తులని ఆధారంగా పెట్టుకొని ఏ రకంగా మనం తెలుగు అచ్చులని రాయవచ్చు అనే విషయాల్ని కూడా
మనకి పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా అవి చూసి మీరు గుర్తులను వేయటాన్ని, ఆ గుర్తులను రాయడాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అంతర్జాతీయ ధ్వనిమాల అని మరొక వర్ణమాలను ఎందుకు పట్టుకురావాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి కొంచెం వివరించుకోవాలి. మనం భాషల విభజన, భాషల్లోని లక్షణాలు, భాషలకు ఉండే లిపులు మొదలైన పూర్వ అంశాలని మనం పూర్వ పాఠాల్లో, ఇంతకుముందు చెప్పుకున్న పాఠాల్లో వచ్చిన సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్పుకున్నాం. అదేమిటి అనంటే, ప్రపంచంలో ఉన్న భాషల్లో అన్ని భాషలకు లిపులు లేవు. చాలా భాషలకు లిపులు లేవు, కొన్ని భాషలకు మాత్రమే లిపులు ఉన్నాయి. లిపి ఉన్న భాషల సంఖ్య కన్నా లిపి లేని భాషల సంఖ్య చాలా ఎక్కువ. కానీ వాటిలో కూడా సాహిత్యం ఉన్నది, వాటిలో కూడా సంభాషణలు ఉన్నాయి, వాటిలో కూడా బోళ్ళంత జ్ఞానదాయకమైన సమాచారం ఉన్నది. మరి వాటన్నిటినీ నమోదు చేయాలి అని అంటే లిపి లేకపోతే, వాటిని నమోదు చేయలేకపోతే వేల సంవత్సరాలుగా ఉన్నవారి శాస్త్రజ్ఞానాన్ని మనం నష్టపోతున్నట్టు కదా. కాబట్టి లిపి ఉండడం లేకపోవడం అనే దానితో సంబంధం లేకుండా ప్రపంచంలోని ఏ భాషలో ఉన్న అంశాన్నైనా రాయడానికి పనికి వచ్చే ఒకానొక లిపిని, ఒకే ఒక లిపిని, ఆ లిపిలో ప్రపంచంలోని ఏ భాషా సమాచారాన్నైనా రాసుకోవచ్చు. అలాంటి ఒక లిపిని భాషా శాస్త్రవేత్తలు 18, 19 శతాబ్దంలో స్థిరపరిచారు. దానినే మనం అంతర్జాతీయ ధ్వనిమాల, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్, IPA అని పిలుస్తాం. అందులోని లిపి చిహ్నాలను వాడుకుంటూ, అది మనం సాధారణంగా మనం రోజు వాడుకునే ఆంగ్ల భాషలోని వర్ణాల రూపాలకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి ఒకానొక వర్ణానికి పైన గీత, కింద గీత, ఎడమవైపు గీత లేదా చుక్క, కుడివైపు గీత లేదా చుక్క, అలా చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనం ఆంగ్ల వర్ణమాలలోని వర్ణాల లాంటి వాటినే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్లో కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ లిపి సంకేతాలను వాడుకుంటూ ప్రపంచంలోని ఏ భాషలోని సమాచారాన్నైనా మనం తేలికగా ఆ సమాచారాన్ని నమోదు చేయగలుగుతాం. అంటే ప్రపంచంలోని ఏ భాష అయినా దానిని సులభంగా లిపిగా మార్చుకుని అందులోని సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి కావలసిన ఉమ్మడి లిపిగా, ప్రపంచ భాషలన్నిటికీ వేలాదిగా ఉన్న భాషలకి ఉమ్మడి లిపిగా మనం అంతర్జాతీయ ధ్వనిమాలను, అందులోని చిహ్నాలను చెప్పుకోవచ్చు అని అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం హల్లుల ఉచ్చారణకు సంబంధించిన విశేషాలకు వద్దాం. ఇందాక మనం అచ్చుల ఉచ్చారణలో ఏ రకంగా ఏర్పడతాయి, అచ్చులు ఏ రకంగా ఏర్పడతాయి అనేది మనం చెప్పుకున్నాం. హల్లుల ఉచ్చారణలో నోటిలో అనేక అవయవాలు, అవయవ భాగాల సహాయం అవసరం అవుతుంది. ఎందువల్ల అంటే ఈ పాఠం మొదట్లోనే మనం చెప్పుకున్నట్టుగా హల్లుల ఉచ్చారణలో నోటిలోని అవయవాలు, అవయవ భాగాలు కదులుతూ ఉంటాయి. ఆ ధ్వనులు వెలువడుతూ ఉన్నప్పుడు కొన్ని అవయవాలు, కొన్ని అవయవ భాగాలు కొన్ని భాగాలని తాకుతూ ఉండడం కానీ, తాడిస్తూ ఉండడం కానీ, అంటే తాకుతూ ఉండడం అంటే దానిని అంటి ఉంచేలాగా ఉండటం, తాడిస్తూ ఉండడం అంటే దాన్ని పలుమార్లు కొట్టడం లాగా కొన్ని మార్పులను చేస్తూ ఉంటాయి. దీనిలో సహకరించే అవయవాలు మనకి ఒక్కసారి ఆ అవయవాలు, అవయవ భాగాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దీనిలో మొదటిది పై పెదవి, 2 కింది పెదవి, 3 పై పలువరస, 4 కింది పలువరస, 5 దంతమూలం, 6 మూర్ధం, 7 కఠిన తాలువు, 8 మృదు తాలువు, 9 కొండనాలుక, 10 నాలుక కొన, 11 నాలుక మధ్య భాగం, 12 నాలుక యొక్క మూల భాగం, 13 గళబిలం, 14 గళబిల కుడ్యం, 15 నాసామార్గం, 16 స్వరపేటిక, 17 నాదతంత్రులు. వీటన్నిటి అవసరము, ఇవన్నిటిలోనూ అనేక రకాల మార్పులు జరగటం వల్ల మనం ఈ భాషా ధ్వనులలోని ఇన్ని రకాల ధ్వనుల్ని మనం హాయిగా ఉచ్చరించగలుగుతున్నాం. అందుకే నోటిలోని ఈ అవయవాలు, అవయవ భాగాలలో ఎవరికైనా ఏదైనా కారణం వల్ల కానీ, లేదా పుట్టుకతో వచ్చిన ఒకానొక జన్మ
సంక్రమిత ఏదైనా సమస్య ఉంటే తప్ప ఈ భాషా ధ్వనుల్ని జాగ్రత్తగా అందరూ ఉచ్చరించగలుగుతారు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు భాషను ఉచ్చరించేటప్పుడు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆ భాష ఉచ్చారణలో స్పష్టత అనేది కొరవడుతుంది అన్నమాట. కాబట్టి ఈ అవయవాలన్నిటినీ మనం జాగ్రత్తగా వాటిని వాడడాన్ని తెలుసుకోవటం, దానితో పాటుగా భాషాధ్వనుల ఉచ్చారణకు సంబంధించిన జ్ఞానాన్ని బాగా పొందటం వల్ల మనం భాషాధ్వనుల ఉచ్చారణని స్పష్టంగా చేయగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 17 విభాగాల్లో కొన్ని కదలని భాగాలు ఉన్నాయి. వాటిని స్థానాలు అని అంటారు. ఉదాహరణకి పై పెదవి కొంచెంగా కదులుతుంది బయటికి, కానీ పెద్దగా కదలదు భాషాధ్వనులు ఉచ్చరించే సందర్భాల్లో. పై పలువరస, దాని వెనుక ఉన్న దంతమూలం, దాని వెనుక ఉన్న మూర్ధభాగం, దాని వెనుక ఉన్న మృదుతాలువు మొదలైనవేవి కదలవు. కాబట్టి ఆ కదలని వాటిని స్థానాలు అని అంటారు. నోటిలో కింది భాగంలో కదిలే అవయవాలు, అవయవ భాగాలు ఉన్నాయి. అంటే కింది పెదవి, కింది పలువరస, నాలుక, నాలుకలో మళ్ళీ నాలుక కొన భాగము, నాలుక మధ్య భాగము, నాలుక యొక్క మూల భాగం, నాలుకకు రెండు వైపులా ఉండే భాగాలు, ఇవన్నీ నాలుక కదిలే భాగం, యాక్టివ్ ఆర్టిక్యులేటర్ అని అంటారు దాన్ని. ఈ కదిలే భాగాల సహాయంతో కదలని స్థానాలని తాకుతూ లేదా తాడిస్తూ, అంటే దాన్ని అంటి ఉంచేలాగా చేయటము, లేదా దాన్ని పలుమార్లు కొట్టడము, కొడుతున్నట్టుగా, అంటే కొట్టడం అంటే మామూలు చేత్తో కొట్టినట్టుగా కాదు, నాలుకలోని అవయవ భాగంతో దానిని తాడించడం లాంటివి, అలాంటివి చేయడం ద్వారా ఈ ధ్వనులలో భేదాలు ఏర్పడతాయి. ఇలా స్థానాలు, వాటిని తాడించే భాగాలని కర్ణాలు అని అంటాం. ఈ కర్ణాల సహాయంతో కదలని స్థానాలని తాకుతూ ధ్వనుల్ని ఉత్పత్తి చేయడాన్ని మనం ప్రయత్నం అనే మాటతో పిలుస్తాం. ప్రయత్నం అనే మాటని మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనే పేరుతో పిలుస్తారు. స్థానాలని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, అంటే ఎక్కడ ఈ దానిని స్పృశిస్తోందో ఆ భాగం అన్నమాట. కదిలే భాగాలని ఆర్టిక్యులేటర్ అనే పేర్లతో భాషాశాస్త్రం పిలుస్తుంది. వీటి సహాయంతో హల్లులలో అంతర్విభాగాల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ రకంగా గుర్తించాలి అనే వాటిని మనం ఈ పాఠ్యగ్రంథంలో సవివరమైన విపులీకరణ ఉన్నది. దాన్ని మీరు జాగ్రత్తగా చదివి ఆ విశేషాలను మీరు నేర్చుకోవాలి. వాటితో పాటుగా రకరకాల ప్రయత్నాల ద్వారా, ఎటువంటి ప్రయత్నం ద్వారా ఎటువంటి ధ్వనులను మనం వెలువరించగలుగుతాం, ఏ ధ్వనుల ఉచ్చారణలో మనం ఎటువంటి ప్రయత్నాలని చేస్తాం మొదలైన అంశాలతో పాటుగా ఈ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్లోని సింబల్స్ని కూడా మనం ఈ పాఠంలో చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాము. వాటికి సంబంధించిన వివరాలని జాగ్రత్తగా చదువుతూ ఈ అధ్యయనాన్ని మీరు కొనసాగించమని మీకు సూచిస్తున్నాను.